సంక్షోభం వచ్చినప్పుడు మార్పు పెడతారు. పెట్టాలి దాన్ని బట్టే కదా డబ్బులు కట్టేస్తాడు. జాయింట్ కలెక్టర్ కలిసాం. ఏమన్నారు? జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. రైతులు పొగాకు సమస్యల మీద ఈరోజు బోర్డుకు వచ్చాము. ఎందుకంటే గిట్టుబాటు ధరల కోసం పోయినసారి ఏదైతే మన రాష్ట్రంలో 142 మిలియన్లు పొగాకు పోయినసారి ఉంటే ఈసారి దాన్ని 165 మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం కూడా జరిగింది. దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుందో చూడటానికి అని చెప్పి నేను మన సంతనతులపాడు శాసనసభ్యులు విజయ్ గారు అందరం కూడా వచ్చాం. మన సిపిఐ ప్రసాద్ గారు అందరం కూడా రావటం జరిగింది. మేము ఎక్కువ హనుమారెడ్డి గారు. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాల ప్రభుత్వం ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు కాలంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో పొగాకు రేటు లేకపోతే అప్పటికప్పుడు 5 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు పోటు ద్వారా ఆ రోజు బోనస్ చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవడం. ఈరోజు ఎందుకంటే పొగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతా ఉంది. పొగాకు పండించేది కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది. అందుకని పొగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఈరోజు అదివరకు ఉండే ఖర్చుకి ఇప్పటికి దగ్గర 60% పెరిగింది. కూలి కాడి నుంచి అదేవిధంగా బ్యాటరీ కాడి నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆర్ఎం గారిని వీళ్ళందరూ కూడా కలిసాం, రైతులతో మాట్లాడాం. ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం. మేజర్గా ఈరోజు 45% వరకు ఉంటుంది ఐటీసీ కొంటా ఉన్నారు. మిగతా కంపెనీలు కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. ఐటీసీ మోనోపోల్గా ఎప్పుడో ఇది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఇది మోనోపోల్ అయిపోయింది. ఈ టొబాకోలో ఇది వేరే వాళ్ళని కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయింది. ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పొగాకు కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 మిలియన్లు 20 మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు ధర లేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకులు వడ్డీలు పడతాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి. ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి, అదేవిధంగా మనకి పోలిసిటీ డెక్కన్ ఒకటి, పోలిసిటీ వాళ్ళు ఒకటి, వీళ్ళంతా కూడా ఇదివరకు 10% 15% కొనేవాళ్ళు ఇప్పుడు 5% 3%కి వచ్చారు. ఐటీసీ వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు. ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర ఒక 30% వరకు నో బిడ్ అవుతూ ఉంది. నో బిడ్ అయ్యి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవి కూడా ఉండాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మైసూరులో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉన్నారు. ఈరోజు ఒక బ్యార్లీకి ఇన్నే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దానికి పెనాల్టీ వేయకుండా ఓటు తీసుకునేటట్టుగా దాన్ని కూడా చేశారు. అక్కడ కర్ణాటకకు వచ్చాక 88-80 మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది. మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్ర రైతులు కూడా కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. రైతుల ప్రత్యామ్నాయం కోసం పోయినసారి బాగుంది, పోయినసారి పంట బాగా వచ్చింది, అదేవిధంగా రేటు బాగుంది, 10 రూపాయల ఆదాయం వచ్చిందనే రైతులు ఈరోజు ఇంకొక 20 మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబాకో వల్ల ఈ బయలు తగ్గటం వల్ల కంపెనీలు తగ్గటం వల్ల రేటు తగ్గటం జరిగింది. కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అదనంగా వాళ్ళకి రేటు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా
మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము కూడా ఇప్పుడు రైతులతోటి కానీ మన వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడి రేపు 12 ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మినిస్టర్లు ఉంటారు. మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం. ఆ కంపెనీ జిఎంలు రమ్మంటాం. బైర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎం కానీ, జీపీఐ జిఎం కానీ, డెక్కన్ జిఎంలు కానీ వీళ్ళ కంపెనీ ఓనర్స్ కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులను గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరం కూడా వాళ్ళకు ఒక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా కనుక్కొని రైతుల్ని ఆదుకోవడానికి రేపు 12 కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారికి కూడా చెప్తాం. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసే విధంగా నేను కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే రైతు సంఘాలకు కానీ మన రైతు నాయకులకు కానీ వాళ్ళకు కూడా చెప్తాం. జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయో దాన్ని కూడా మీరు పూర్తిగా చేసి మాకు ఇవ్వండి. దాన్ని తప్పకుండా కూడా ఆ రోజు మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులను ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే వచ్చాం, అందరితో కూడా మాట్లాడాం. తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి, రేటు పెరిగే విధంగా రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు వీరిద్దరూ ప్రభుత్వ ప్రతినిధులుగా మన ఫ్లోర్కి రావడం జరిగింది. ఈ ఫ్లోర్లో వేలం జరుగుతున్నటువంటి తీరుని పరిశీలించారు. ఎవరెవరు ఏ కంపెనీలు మరి ఈ వేలంలో పాల్గొంటున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆర్ఎం గారు ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రావాల్సినటువంటి కంపెనీల యొక్క ప్రాధాన్యతను పెంచి అదనంగా కొనుగోలు చేసేదానికి, ముమ్మరంగా కొనుగోళ్లు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిడిఆర్సీలో కూడా రేపు చర్చిస్తామని చెప్పారు. అందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగం ఉన్నారు. చాలా సంక్షోభంలో మన రైతాంగం ఇవాళ ఈ పొగాకు పరిశ్రమని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మంచి ధర వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరూ కూడా పొగాకు వైపు చూశారు. దీనికి కారణం ఇంకొకటి, మన రాష్ట్రంలో శనగ పండించేటువంటి రైతులు, మన ప్రాంతంలో శనగ ఆ రేటు తగ్గిపోయింది, మినుములు తగ్గిపోయినాయి, కందులు తగ్గిపోయినాయి. ఆల్టర్నేటివ్ క్రాప్ ఏది మనం డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మిర్చి ధరలు తగ్గిపోయినాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు వైపు రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బర్లీ పొగాకు వైపు కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే జోక్యం చేసుకొని మన పొగాకు బోర్డు ద్వారా అట్లాగే వ్యాపారస్తుల ద్వారా అధికంగా పొగాకు కొనిపించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పటి వరకు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గత సంవత్సరం 142 మిలియన్లు పొగాకు పండించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. 215 మిలియన్లు పండింది, 215 పండింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పక్క పొగాకు బోర్డు వారు అట్లాగే వ్యాపారస్తులు ఇద్దరు కూడా పొగాకు తగ్గించండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక పక్క పొగాకు తగ్గించమని మేము చెప్పాము, రైతులు తగ్గించకుండా పెంచేస్తున్నారు అని అంటూ పొగాకు బోర్డు 167 మిలియన్ కిలోలకి రైతులు పంట వేయడానికి అనుమతించింది. అంటే 25 మిలియన్ కేజీల పంటని అధికంగా వేయమని పొగాకు బోర్డు వారే నిర్ణయించారు. రెండో పక్క 170 మిలియన్ల కేజీలు మాకు అవసరము అని వ్యాపారస్తులు చెప్తున్నారు, కంపెనీల వాళ్ళు చెప్తున్నారు. మరి అవసరమైతే కొనాలి కదా.
మీరు చెప్పే దాని ప్రకారం 170 మిలియన్ కేజీలని ఇవాళ కొనుగోలుకు సిద్ధం చేయాలి. ఎందుకు మీరు పాల్గొనట్లేదు? డీజిల్ కట్టినటువంటి ప్రతి కంపెనీ ఎందుకు రావట్లేదు? ఇక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా, పొగాకు బోర్డు ఆలోచన చేయాలా. పొగాకు బోర్డు ఉన్నది ఊరికే మనం తీసుకెళ్ళినటువంటి పొగాకుని అమ్మి పెట్టడానికి కాదు. అమ్మి పెట్టడానికి గతంలో చాలామంది ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు విడివిడిగా. ఇది సక్రమంగా లేదు అనేటువంటి దాంతోనే మనం పొగాకు బోర్డు కోసం టంగుటూరులో 3 రైతులు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ కూడా మరి బోర్డు ఆ రకంగా ఎక్కడైతే ఏ ఇతర దేశాల్లో ఎక్కడ అవసరం ఉంది ఏమిటి అనేది అంచనా వేసి అటు కంపెనీల వాళ్ళతో, రైతులతో, పొగాకు బోర్డు సిబ్బందితో అందరూ కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్యలు ముందుగానే తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది లేకుండా పొగాకు బోర్డు వారు మేమంతా ముందు చెప్తున్నాం, రైతులు పంట వేస్తున్నారు, కానీ ఇవాళ వ్యాపారస్తులు కొనడం లేదని తప్పు రైతుల మీద వేసేటువంటి పని చేయటం సరైంది కాదు. మీరు చేయాల్సినటువంటి ఏ బాధ్యతనైతే మీరు తీసుకోవాలో అది తీసుకోకుండా రైతుల మీద ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేయటం అనేది మరి రైతు సంఘాలుగా మేము దాన్ని ఒబే చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పొగాకు బోర్డు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ఏ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారాను సిటీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి వచ్చి కొనుగోలు చేయడానికి కృషి చేయాలి. గతంలో కూడా దాదాపు 20 రూపాయలు కేజీకి అదనంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటు కేంద్రంతో మాట్లాడి 15 రూపాయలు కేంద్రం వాళ్ళు బోర్డు ద్వారా ఇచ్చేటట్టు, 5 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు జోక్యం చేసుకొని మరి ఆ రకంగా పొగాకు రైతులకి వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి కొంతలో కొంత ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం కూడా అదే దశ కొనసాగుతూ ఉన్నది. అంతకన్నా మరీ దారుణంగా ఒక్కొక్క బ్యారెన్ వేసినటువంటి రైతాలు మరి దాదాపు 4 నుంచి 5 లక్షలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది.